నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ దంగల్. నేను మురళి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. ఏ ఊళ్ళో చూసినా ప్రచార రథాల హోరు, మైకుల మోతలే వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈసారి నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొనడంతో రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారిపోయాయి. హోరాహోరీ పోరులో ఏమాత్రం అలసత్వం వహించినా ఓటమి తప్పదని ఇప్పటికే గుర్తించిన అభ్యర్థులు ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా గట్టి పట్టుదలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. సభలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు. కనిపించిన ప్రతి వారిని పలకరిస్తూ తమకే ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు. అయితే ఓటరు నాడి ఎలా ఉందన్నది పసిగట్టడం ఈసారి అందరికీ కష్టంగా మారింది. తెలంగాణ ఎన్నికల సమరం నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ప్రేక్షకుల కళ్లకు కట్టేలా స్వతంత్ర టీవీ తెలంగాణ దంగల్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు తెచ్చింది. రాష్ట్రంలోని కీలకమైన నియోజకవర్గాల ముఖ చిత్రాలు, అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులు, ఓటరు మనోగతాలను మీకు అందిస్తోంది. మరింకెందుకు ఆలస్యం, తెలంగాణ దంగల్లోకి వెళ్ళిపోదామా? రాష్ట్రంలో కీలక నియోజకవర్గాలు, అక్కడి రాజకీయాలు, నేతల పుట్టుపూర్వోత్తరాలను మీకందిస్తున్న తెలంగాణ దంగల్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ములుగు నియోజకవర్గ విశేషాలను తెలుసుకుందాం. చుట్టూ ఎత్తైన కొండలు, వాటిపై నుంచి జాలువారే పాలనొరగల్లాంటి జలపాతాలు, సముద్రాలను తలపించే చెరువులు, కాకతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఆలయాలు, ఎటు చూసినా పరుచుకున్న పచ్చందాలు, ఇది ములుగు నియోజకవర్గ సౌందర్యం. ప్రకృతి ఒడిలో అలరారే ఈ సెగ్మెంట్లో గిరిజనుల సంఖ్య అధికంగా ఉండడంతో దీన్ని వారికే కేటాయించారు. 1952లో ఆవిర్భవించిన ములుగు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థులే అత్యధిక సార్లు విజయం సాధించారు. పోరిక జగన్నాయక్, అజ్మీరా చందూలాల్ 3 సార్లు నెగ్గగా సంతోష్ చక్రవర్తి, పొదెం వీరయ్య, సీతక్క 2 సార్లు గెలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గం ములుగు. దట్టమైన అడవులతో, మదిని పులకరింపజేసే ప్రకృతి అందాలతో అలరారే ఈ ప్రాంతంలో గిరిజనులు మెజార్టీ సంఖ్యలో ఉంటారు. అందుకే 1978 ఎన్నికల నుంచి ఈ సెగ్మెంట్కు ఎస్టీ రిజర్వేషన్ కల్పించారు. ప్రస్తుతం వెంకటాపురం, ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, కొత్తగూడ, కన్నాయిగూడెం, మల్లంపల్లి మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. బొగత జలపాతం, లక్నవరం, రామప్ప చెరువులు, ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే సమ్మక్క సారక్క జాతర జరిగే మేడారం, ఇలాంటి పర్యాటక ప్రాంతాలన్నీ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ములుగు సెగ్మెంట్లో మొత్తం ఓటర్లు 2,12,052 మంది కాగా ఇందులో పురుషులు 2,04,795 మంది, మహిళలు 1,07,257 మంది. ఇక కులాల వారీగా చూసుకుంటే లంబాడి ఓటర్లు దాదాపు 35,000 మంది, కోయ ఓటర్లు 49,000 మంది వరకు ఉంటారు. మిగతా కులాలకు సంబంధించిన ఓటర్లు 1,28,000 మంది ఉన్నారు. లో ఆవిర్భవించిన ములుగు నియోజకవర్గంలో తొలిసారి ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్కు చెందిన జి హనుమంతరావు విజయం సాధించారు. 1957లో జరిగిన ఎన్నికల్లో అదే పార్టీ నుంచి ఎస్ రాజేశ్వరరావు గెలిచారు. ఇక 1962 ఎన్నికల్లో ముసునేపల్లి కృష్ణయ్య గెలుపొందగా 1967, 1972 ఎన్నికల్లో సంతోష్ చక్రవర్తి విజేతగా నిలిచారు. 1978లో తొలిసారి ఈ నియోజకవర్గాన్ని ఎస్టీలకు కేటాయించగా ఆ ఎన్నికలతో పాటు 1983 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పోరిక జగన్నాయక్ విజయం సాధించారు. 1985లో అజ్మీరా చందూలాల్ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక అప్పటి నుంచి 2014 వరకు విజయం కాంగ్రెస్, టీడీపీల మధ్యే దోబూచులాడింది. 1989లో మళ్లీ ఇక్కడ కాంగ్రెస్ జెండానే ఎగిరింది. పోరిక జగన్నాయక్ మరోసారి విజయం సాధించారు. 1994లో టీడీపీ నుంచి చందూలాల్ మరోసారి గెలుపొందగా 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం చేర్ప భోజారావు గెలిచారు. మళ్లీ 1999, 2004 ఎన్నికల్లో ఇక్కడ హస్తం హవా వీచింది. ఈ 2 సార్లు పొదెం వీరయ్య గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో దిగిన సీతక్క విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన అజ్మీరా చందూలాల్ 3సారి గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లో మాత్రం సీతక్క కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి నెగ్గారు. మొత్తంగా
ములుగులో కాంగ్రెస్ పార్టీ 9 సార్లు విజయం సాధించగా తెలుగుదేశం పార్టీ 4 సార్లు గెలిచింది. ఇక ములుగు నుంచి ఎందరు నాయకులు గెలిచినా మంత్రి పదవి మాత్రం ఒక్కరికే దక్కింది. మొదట టీడీపీ నుంచి, ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి గెలిచిన అజ్మీరా చందూలాల్ కేసీఆర్ కేబినెట్లో పర్యాటక, సాంస్కృతిక, గిరిజన సంక్షేమ మంత్రిగా ఉన్నారు. ఇక సీతక్క 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆ 2 సార్లు ఆమె ప్రతిపక్షంలోనే ఉన్నారు. ములుగు నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు గతంలో కన్నా ఆసక్తికరంగా సాగుతున్నాయి. అనుభవజ్ఞురాలైన సీతక్కను 2 యువ రాజకీయ నేతలు ఢీకొడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి బడే నాగజ్యోతి రంగంలోకి దిగగా బీజేపీ నుంచి మాజీ మంత్రి చందూలాల్ తనయుడు ప్రహ్లాద్ బరిలో నిలిచారు. తన హయాంలో జరిగిన పనులను వివరిస్తూ ముందుకు వెళ్తున్న సీతక్కకు గత 5 ఏళ్లు ప్రతిపక్ష పార్టీలో ఉండటం కలిసొచ్చే అంశంగా మారింది. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే ఆయుధంగా బడే జ్యోతి ప్రచారంలో ఉండగా ములుగులో తిష్టవేసిన సమస్యలను సాకుగా చూపుతూ అటు ప్రభుత్వం, ఇటు స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ అభ్యర్థి. ములుగులో ముక్కోనపు పోరు నెలకొన్నప్పటికీ మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే రాజకీయ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఇక్కడి సమస్యలపై ఎవరిని ప్రశ్నించాలో ప్రజలు ఖచ్చితంగా తేల్చుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్కగా సుపరిచితురాలైన ధనసరి అనసూయ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అయితే ఆమె వ్యవహార శైలి, సమస్యలపై స్పందించే తీరు మిగతా ఎమ్మెల్యేలకు ఎంతో భిన్నంగా ఉంటుంది. ఆమె రాజకీయ ప్రస్థానం కూడా మిగతా వారికి కాస్త భిన్నంగానే ఉంది. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో పుట్టిన సీతక్కకు చిన్ననాటి నుంచి ప్రజా సమస్యలపై స్పందించే గుణం ఉంది. అప్పట్లో జననాట్య మండలి కళాకారుల పాటలకు ఉత్తేజితురాలైన ఆమె రాజ్యహింసకు వ్యతిరేకంగా సాయుధ పోరాటమే మేలనే ఆలోచనకు వచ్చారు. అలా 10వ తరగతి పూర్తి కాగానే 1988లో నక్సల్ ఉద్యమ బాటపట్టారు సీతక్క. దశాబ్దానికి పైగా అజ్ఞాత జీవితం గడిపిన ఆమె ఓ దళ కమాండర్ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత క్రమంలో సీతక్క ఆలోచనలో మార్పు వచ్చింది. ఎక్కడో అడవుల్లో ఉండి పోరాడడం కన్నా ప్రజా జీవితంలో అడుగుపెట్టి ఉద్యమిస్తేనే ఫలితం ఉంటుందని గ్రహించిన ఆమె నక్సల్ ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎల్ఎల్బీ చదివారు. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా చదివిన తర్వాత ఆమె దృక్పథం మారింది. సీతక్కలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెను పార్టీకి ఆహ్వానించి 2004లో ములుగు టికెట్ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో పరాజయం పాలైనా 2009లో మాత్రం తొలిసారి ఎన్నికల్లో గెలిచారు. 2014లో మరోసారి ఓటమి పాలయ్యారు. కొంతకాలానికి ఆమె టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. 2018లో అదే పార్టీ నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మిగతా ఎమ్మెల్యేలతో పోల్చితే సీతక్కను భిన్నంగా చూపింది ఆమె చొరవనే. ఏ సమస్య వచ్చినా సరే రెక్కలు కట్టుకుని అక్కడ వాలడం, ఎంత మారుమూల ప్రాంతమైనా సరే వెళ్లి బాధితులకు సాయం అందించడం సీతక్క ప్రత్యేకత. వరదల సమయంలో, కరోనా కష్టకాలలో ఓ ప్రజాప్రతినిధిగా ఆమె చేసిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఎలాగైనా విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు సీతక్క. ఇక ములుగు నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున ఈసారి బరిలో దిగుతున్నారు ములుగు జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి. ఆమె కుటుంబానిది కూడా మావోయిస్టుల నేపథ్యమే కావడం విశేషం. తాళవాయి మండలం కాల్వపల్లి గ్రామంలో జన్మించిన నాగజ్యోతి ఎంఎస్సీ చదివారు. 2019లో కాల్వపల్లి పంచాయతీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్గా గెలిచారు. ఆ తర్వాత తాళవాయి జడ్పీటీసీగా ఎన్నికై ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయ్యారు. కొన్ని నెలల క్రితం జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అకాల మరణంతో బడే నాగజ్యోతి ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. యువకురాలు, విద్యావంతురాలు అయిన నాగజ్యోతి ఉత్సాహాన్ని గమనించిన బీఆర్ఎస్ ఈసారి ఎన్నికల బరిలో తమ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలిపింది. మారుమూల ప్రాంతమైన ములుగులో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని నాగజ్యోతి ధీమాతో ఉన్నారు. గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ములుగు ప్రాంతానికి చేసినటువంటి సేవలు ఎన్నెన్నో అవి చెప్పుకున్నా లెక్కలేనన్ని చేశారు. కళ్యాణ లక్ష్మి ఎంతోమంది ఆడపిల్లలకి అది అదెరుగా నిలబడి ఎంతోమందికి కళ్యాణం జరిపించి వాళ్ళందరికీ ఆసరా అయినటువంటిది కళ్యాణ లక్ష్మి పథకం అనేది. అట్లనే
జిల్లా ఆసుపత్రి, ఈ జిల్లా ఆసుపత్రిలో అమ్మఒడి పెట్టి ఇంటి దగ్గర నుంచి గర్భిణీ స్త్రీని హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ వైద్యం చేయించి మళ్ళీ ఇంటి దగ్గర దింపింది. ఆ తర్వాత రోడ్లు వేసాము. ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా మీరు కూడా చూసే ఉంటారు, ములుగును మొదలుకొని కన్నాయిగూడ మేటూరు నగరం దాకా రోడ్లన్నీ శాంక్షన్ అయినాయి. నిన్నటికి నిన్న 56 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. వారికి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే దళిత బంధు లాస్ట్ టైం మొదటి దఫాలో 100 మందికి పైగా 100 మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇక్కడ సంక్షేమ ఫలాలు ముఖ్యమంత్రి గారు పెట్టినాయి. ఇంకా గిరిజనులైనటువంటి గిరిజన సాంప్రదాయ కులాలైనటువంటి వాళ్ళందరికీ కూడా గిరిజన చిరకాల వాంఛ అయినటువంటి పోడు భూమి అని అనేది ఎప్పటి నుంచో గిరిజనులు పోడు భూమి వ్యవసాయం చేసుకోవడము, దాని మీద హక్కు కోసము పోరాడటము ఇవన్నీ చేస్తూ ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు తండ్రి స్థానంలో ఉండి గిరిజనులకు ఖచ్చితంగా మనం పోడు భూమి హక్కు కల్పించాలి అని ఇంతకుముందు రాష్ట్రము కేంద్రం ఒకటైనప్పుడు కొన్ని మాత్రమే ఇచ్చిండ్రు, మనం వేలల్లో లెక్క పెట్టుకోవచ్చు. కానీ కేంద్రము వేరు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెనుకడుగు వేయకుండా ఎన్ని సమస్యలు వచ్చినా వారి గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది ఆయనని ఇబ్బంది పెట్టినా ఆయన ధైర్యంగా నిలబడి ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకి పోడు భూములు ఇచ్చి హక్కుపత్రం ఇచ్చి న్యాయం చేశారు. వారికి మేమంతా గిరిజనులమంతా వారికి జీవితాంతం, మా జీవితాంతం వారికి రుణపడి ఉంటాం. ఏ పథకం కూడా ఎక్కడ ఆగిపోలేదు. కరోనా లాంటి టైంలో కూడా రైతు బంధు, రైతు బీమా ఆగలేదు, రైతు బంధు ఆగలేదు. ప్రతి ఒక్కరికి ఇంతకన్నా గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ముందు లేరు, ఆ తర్వాత కూడా ఉండరని నేను అనుకుంటున్నా. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే మళ్ళీ గవర్నమెంట్ను ఫామ్ చేస్తారు. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టేది కూడా బీఆర్ఎస్ పార్టీనే. మరోవైపు ఈ ఇద్దరు అభ్యర్థులకు ధీటుగా బరిలోకి దిగుతున్నారు బీజేపీ అభ్యర్థి డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ నాయక్. మిగతా అభ్యర్థులకు భిన్నంగా ఈయనది ఫక్తు రాజకీయ కుటుంబం. తండ్రి అజ్మీరా చందూలాల్ ఎంపీగా, ములుగు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘకాలం ప్రజలకు సేవలందించారు. అంతేకాదు ఆయన హయాంలోనే ములుగులో అభివృద్ధి ప్రారంభమైందన్న అభిప్రాయం స్థానికుల్లో బలంగా ఉంది. ములుగు మండలం సారంగయ్యపల్లి గ్రామంలో జన్మించిన ప్రహ్లాద్ ఎంబీబీఎస్ తో పాటు క్లినికల్ డయాబెటిస్ లో పీడీ డిప్లొమా పూర్తి చేశారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2009 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తరువాత 2015 నుంచి 2018 వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ గా సేవలందించారు. ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి తనకే టికెట్ వస్తుందని ప్రహ్లాద్ ఆశించారు. అయితే అలా జరగకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. అదే పార్టీ నుంచి టికెట్ దక్కించుకుని ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచారు. ములుగు నియోజకవర్గంలో గతంలో చందూలాల్ గారు ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా 2 సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చిన నియోజకవర్గం ఇది. అభివృద్ధి విషయంలో చందూలాల్ గారు ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో ఆ సమయంలోనే ములుగు నియోజకవర్గం అభివృద్ధి చెందడం జరిగింది. 2014 to 2018 చందూలాల్ గారు మంత్రిగా ఉన్న సమయంలో సుమారు 100 కోట్ల ట్రైబల్ టూరిజం సర్క్యూట్ అని ఒక ప్లాన్ చేసి ఈ కంప్లీట్ ములుగు నియోజకవర్గంలో ప్రతి మండల్లో కూడా ఒక హరిత హోటల్ని ఏర్పాటు చేయడం, హరిత రెస్టారెంట్ ఏర్పాటు చేయడం, పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు ఇక్కడ అన్ని వసతులతో కూడిన హోటల్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా టూరిజం పరంగా లక్నవరాన్ని ఇంకా అభివృద్ధి చేయడం, మేడారాన్ని అభివృద్ధి చేయడం, మల్లూరుని అభివృద్ధి చేయడం, అదేవిధంగా బొగతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఏది చూసుకున్నా గతంలో చందూలాల్ గారు 2014 నుంచి 18 వరకు మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి జరిగింది తప్ప కొత్త అభివృద్ధి అంటూ ఈ 18 నుంచి 2023 వరకు జరగలేదు. మరి ఇప్పుడు మంత్రులుగా, ఎంపీగా, ఎమ్మెల్సీలుగా ఇక్కడ నుంచి అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే పదవి ఒక్కటే వాళ్ళకి లేదు. మిగతా పదవులన్నీ వాళ్ళ దగ్గర ఉన్న అభివృద్ధి విషయంలో ములుగును ఎందుకు విస్మరిస్తుందో ఇంతవరకు అర్థం కాలేదు. ఒకవేళ ఈ 4-5 సంవత్సరాల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు మేము ఈ అభివృద్ధి చేసినాము అని బహిరంగంగా ప్రజల్లోకి వచ్చి చెప్పగలిగితే ప్రజలకు కూడా తెలుస్తుంది ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది, ఎందుకు ములుగుని విస్మరిస్తున్నారు, ములుగు ఎప్పుడు ఇలానే ఉండాలా, ములుగు ఎప్పుడు మూలుగుతూనే ఉండాలా అనే ఆలోచన జనాల్లో ఈరోజు వచ్చింది. చందూలాల్ కొడుకుగా ఒకసారి మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా చందూలాల్ గారితో ఆగిపోయిన అభివృద్ధిని ములుగు నియోజకవర్గంలో మళ్ళీ చేస్తాం.
ఖచ్చితంగా ములుగుని అభివృద్ధిలో సంక్షేమంలో ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. రాజకీయంగా ములుగులో వింత పరిస్థితి నెలకొంది. ఎవరిని ఎలా విమర్శించాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు. జరిగిన అభివృద్ధి క్రెడిట్ను ఎవరి ఖాతాలో వేయాలి, ఎవరి పేరు చెబితే ఎవరికి లాభమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తూ అధికార టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటే స్థానిక ఎమ్మెల్యేగా ఆ క్రెడిట్ ఎక్కువ శాతం సీతక్క ఖాతాలోకే పోతోంది. అదేవిధంగా నేనే అభివృద్ధి చేశానని సీతక్క చెప్పుకున్నా ప్రభుత్వ సహకారం లేనిది మీరెలా చేశారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే ములుగు అభివృద్ధికి బీఆర్ఎస్ సహకరించింది కదా అని ఆ పార్టీ లాజిక్ బయటకు లాగుతుంది. ఇక చందూలాల్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ చెప్పుకుంటే ఆ చందూలాల్ తనయుడిగా బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్కు మేలు జరుగుతుంది. అదే సమయంలో మా నాన్నే అభివృద్ధి చేశారని ఆయన చెప్పుకున్నా ఆ క్రెడిట్ గులాబీ పార్టీకి వెళుతుంది. ఈ పరిస్థితుల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు ఎలా నిర్ణయిస్తారు, దాని క్రెడిట్ను ఎవరికిచ్చి గెలిపిస్తారన్నది అత్యంత చర్చనీయాంశంగా మారింది. చేసింది గోరంత, చెయ్యాల్సింది కొండంత. ఇది ములుగు నియోజకవర్గ పరిస్థితి. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమైనా ఉంది అంటే అది తెలంగాణ వచ్చాక జరిగింది. అయితే గత 5 ఏళ్లలో అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండడంతో జరగాల్సిన పనులు కూడా కొంతవరకు నిలిచిపోయాయన్న విమర్శలున్నాయి. వర్షం వస్తే వణికిపోయే మారుమూల కుగ్రామాలు, పేరుకు పర్యాటక కేంద్రాలున్న కరువైన సౌకర్యాలు, పండించిన పంటను సుదూర ప్రాంతాలకు తరలించలేక నష్టపోతున్న రైతులు, ఇలా ములుగు ప్రజలను వేధిస్తున్న అనేక సమస్యలే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశాలుగా మారిపోయాయి. ములుగు అంటేనే గిరిజనులు. కొండల్లో కోనల్లో నివసించే ఈ ప్రజల సమస్యలు వర్ణనాతీతం. ములుగు పట్టణంతో పాటు కొన్ని గ్రామాలు అభివృద్ధి కనిపిస్తున్నా మారుమూల గ్రామాల పరిస్థితి మాత్రం చాలా దుర్భరంగా ఉంది. ఇప్పటికీ కనీసం రోడ్డు మార్గాలు లేని గ్రామాలు ఎన్నో ఈ నియోజకవర్గంలో కనిపిస్తాయి. చిన్నపాటి వర్షం వచ్చినా ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఇక పరిస్థితులు మళ్లీ మామూలుగా మారేంత వరకు వారు బయటి ప్రపంచానికి దూరంగా బతకాల్సిందే. ఈలోగా ఏదైనా ఇబ్బంది వస్తే దేవుడిపై భారం వేయాల్సిందే. తెలంగాణ రాకముందు ఇక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అయితే సొంత రాష్ట్రాల్లో ఈ 10 ఏళ్లలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదన్నది కూడా వాస్తవమే. తెలంగాణ వచ్చాక ములుగు ప్రాంతంలో చాలా వరకు అభివృద్ధి జరిగింది. మొదట్లో ములుగు భూపాలపల్లి జిల్లాలో భాగంగా ఉండగా ఇక్కడ ప్రజలంతా సంఘటిత పోరాటం చేసి ప్రత్యేక జిల్లా సాధించుకున్నారు. అయితే అక్కడ ప్రజలు ఆశించినంత పురోగతి సాధించిందా అంటే అవునని సమాధానం చెప్పడం కష్టమే. జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రావడం, వైద్య సేవలు వృద్ధి చెందడం, సీసీ రోడ్లు వేయడం, చుట్టుపక్కల గ్రామాలకు లింక్ రోడ్స్ వేయడం వంటి అనేక పనులు జరిగాయి. దీనికి తోడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు జిల్లా కేంద్రాల వరకైతే చాలా మందికి అందాయి. అయితే ముందుగా చెప్పినట్లు ఇదంతా ములుగు జిల్లా కేంద్రం వరకే పరిమితం. మిగతా ప్రాంతాలు, ముఖ్యంగా మారుమూల గ్రామాల పరిస్థితులు మాత్రం ఇప్పటికీ సమస్యాత్మకంగానే ఉన్నాయి. గత 5 ఏళ్లలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వానికి విన్నపాలు చేసినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానిక ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాలైన కొండపర్తి, అల్వాల, ఐలాపూర్, ఎలిశెట్టిపల్లి సహా అనేక చోట్ల రోడ్ల నిర్మాణానికి అనుమతులు తెచ్చుకున్నా అటవీ శాఖ అడ్డుకొని నిలిపివేయడంతో రవాణా సౌకర్యాలు సరిగా లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీతక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ ఆరోపణలతో ఏకీభవిస్తున్నారు. అలాగే ములుగు నియోజకవర్గంలో అనేక మంది యువకులు ఉన్నత చదువులు చదువుకున్నా వారికి ఉద్యోగ అవకాశాలే లేవని స్థానికులు వాపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అధికార పార్టీ మద్దతుదారులకే ఎక్కువగా వచ్చాయని, చాలా చోట్ల మిగతా వారికి అసలు పరిగణనలోకి తీసుకునే లేదని ఇక్కడ ప్రజలు మండిపడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు ఇప్పటికీ ఇబ్బందికరంగానే ఉన్నాయని, ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు, నాయకులకు చెప్పినా ఫలితమే ఉండడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి ములుగు జిల్లాను సాధించుకోవడంలో ములుగు ప్రజలతోటి వాళ్ళ యొక్క పోరాటాలతోటి అండగా ఉండడం కాకుండా అసెంబ్లీలో గొంతు విప్పి సాధించుకున్నది మొదటి విజయం. ఇవాళ ములుగు జిల్లా హెడ్ క్వార్టర్లో అనేక గవర్నమెంట్ ఆఫీసులు, జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అదేవిధంగా 300 పడకల హాస్పిటల్ కావచ్చు, ఇవాళ శంకుస్థాపన అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు, దాదాపుగా 30 కోట్లతోటి సీసీ రోడ్లు కావచ్చు, 150-200
వందల కోట్లతోటి మరి మిగతా రోడ్లు కావచ్చు, అదేవిధంగా మరి పోడు భూములకు పట్టాల విషయం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా అనేక గ్రామాలకు మరి ఉన్నటువంటి లింక్ రోడ్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా అసెంబ్లీలో నేను గొంతు విప్పడం, ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం, మరి ఇండ్ల కోసం కూడా 2-3 సార్లు అసెంబ్లీలో నేనే గొంతు విప్పడం జరిగింది. ఇండ్ల గుడిసెలు కూడా సాక్షాత్తు టీవీల ద్వారా మరి రకరకాల వీడియోలు పెట్టి కూడా ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మేము సాధించుకున్న విజయాలు కావని నేను అడుగుతున్నా. ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కూడా మేము పనిచేస్తాం. మొన్న నేను అమెరికా పోయినప్పుడు నాకు అక్కడటువంటి అనేక మంది మరి కంపెనీదారులు, ఎవరైతే ఐటీ కంపెనీలు కానీ పెట్టుబడిదారులు కానీ కొంత మీలాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో కూడా మేము కూడా ప్రయాటిస్తామని మన ప్రాంతం నుంచి పోయిన బిడ్డలు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాంటి కూడా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఉండి పేదలకు సంపూర్ణంగా ఇండ్లు ఇవ్వకుండా, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా, మరి అదేవిధంగా ఇంకా చెక్ డ్యాంల నిర్మాణం చేయకుండా, అటవీ ప్రాంతాల్లో రోడ్లకు పర్మిషన్లు ఇవ్వకుండా, శాంక్షన్ అయినా కూడా మనం కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు కనీసం అవి చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళే మంత్రులు, వాళ్ళే ఎంపీలు, వాళ్ళే జెడ్పీలు, వాళ్ళే చైర్మన్లు, ఇవాళ ఒక కొండపర్తి రోడ్డు శాంక్షన్ తెచ్చుకున్నాం కానీ ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, ఒక లవ్వాల రోడ్డుకు పర్మిషన్ ఇవ్వరు, ఒక అంకంపల్లి రోడ్డుకు పర్మిషన్ ఇవ్వరు. ఇప్పుడు మన రొయ్యూరు దగ్గర కూడా ఒక ఇల్లు కట్టుకుందామంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇళ్ళని బీకేసి పోతున్నారు. మరి ఇలాంటి ఎందుకు ఆపలేకపోతున్నారు వాళ్ళని నేను అడుగుతున్నాను. మేము గెలిచి చేస్తాం. ఆల్రెడీ మీ ప్రభుత్వం ఉంది, మీరు వివిధ హోదాలలో పనిచేసే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు క్యాండిడేట్లు కూడా. మరి ఇవెందుకు చేయలేకపోతున్నారు? నేను చేయలేదు, ఓకే, మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? అది సమాధానం చెప్పాలి కదా ప్రజలకు. ఇక పేరుకు జిల్లాలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నా వాటి దగ్గర సౌకర్యాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. లక్నవరం చెరువు, రామప్ప ఆలయం, బొగత జలపాతం దగ్గర మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయడం లేదని స్థానికులతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులు సైతం మండిపడుతున్నారు. ములుగు నియోజకవర్గంలో తాజా సామాజిక రాజకీయ పరిస్థితులపై అక్కడి ఓటర్లు ఏమనుకుంటున్నారన్నది ఓటరు మాట ద్వారా చూద్దాం. ఉన్నది ఎమ్మెల్యే ఆమె వచ్చినా చేస్తాం కానీ ఈసారి టీఆర్ఎస్ అయితే మేము వేయం ఓటు. మా దగ్గరకి ఎవరు వచ్చినా గానీ మాకు నిండు ఇచ్చినప్పుడు, లలిత బంధు ఇచ్చినప్పుడే మేము వేస్తాము. అన్ని ఉన్నోళ్ళకే ఇస్తాను, పేదోళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. మాకు ఇచ్చినప్పుడే మేము వేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ మమ్మల్ని పట్టించే నాదులు లేరు. అయినా పై అధికారం బీఆర్ఎస్ అయినా కానీ మాకు ఎమ్మెల్యే సీతక్క గారు కాంగ్రెస్ తరపు నుండి మాకు ఇప్పుడు మంచినీళ్ళు లేకపోతే మంచినీటి సౌకర్యం, ఒక బోరు దింపించారు. మరి అకాల వర్షాలకు ఇబ్బందులు పడుతుంటే మమ్మల్ని ఆదుకోవడం కూడా జరిగింది. అలాగే మాకు ఈ ఎమ్మెల్యే ఈ 5 ఏళ్ల పరిపాలనలో మాకు ఎమ్మెల్యే ఈ మంచినీటి సౌకర్యమే కాకుండా అనేక ఇబ్బందులను, జ్వరాలు కానీ, ఈ రైతు బంధువు కానీ అనేక ఇప్పించడం జరిగింది. అలానే ఈ 5 ఏళ్ళే పరిపాలన కాకుండా ఇంకా ముందు జరుగుతున్న ఎలక్షన్లకు కూడా పోటీగా కూడా మాకు ఎమ్మెల్యే సీతక్క కావాలని మేము కోరుకుంటున్నాము. విన్నారు కదా ములుగు ఓటర్ల అభిప్రాయాలను. 2 సార్లు ప్రతిపక్షంలోనే ఉన్న ప్రజాసేవలో సీతక్క బాగానే కష్టపడ్డారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. వరదలు, కరోనా సమయంలో ఆమె చేసిన సాహసోపేత పర్యటనలే దీనికి నిదర్శనం. అయితే బయట నుంచి చూస్తున్న మిగతా వారికన్నా స్థానికులకు అక్కడి వాస్తవాలు ఏంటన్నది బాగా తెలుసు. తాను పడ్డ కష్టాన్ని చూసి ఓటు వేయాలంటున్న సీతక్కను వారు ఆదరిస్తారో, లేక ములుగు అభివృద్ధి మాతోనే సాధ్యమైందంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతికి మద్దతు పలుకుతారో, లేక మా నాన్న తరహాలో ములుగును అభివృద్ధి చేసే అవకాశం తనకివ్వాలని కోరుతున్న బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ను గెలిపిస్తారో రాబోయే ఎన్నికల్లో తేలనుంది. ఇది ఇవాల్టి తెలంగాణ దంగల్. రేపటి ఎపిసోడ్లో మరో నియోజకవర్గం పుట్టుపూర్వతరాలతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.